ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెజెంట్ మనతో పాటు గెటప్ సీన్ ఉన్నాడు. అంటే పిఠాపురంలో విస్తృతంగా షూటింగ్లు కూడా మానేసి ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. ఆది కావచ్చు, రామ్ ప్రసాద్ కావచ్చు, సుధీర్ అండ్ గెటప్ సీన్ కూడా చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అమితమైన ఇష్టం, ప్రేమ ఈ రోజు రిజల్ట్ లో కనిపిస్తుంది. కాబట్టి సో గెటప్ సీన్ స్పందన ఏంటో ఒకసారి కనుక్కుందాం. హలో సీను. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నామని అడగాల్సిన అవసరం లేదు, కనిపిస్తుంది మీ ఫేసుల్లో ఆ తేజస్ అంతా కూడా. ఆల్రెడీ ఆది మాట్లాడాడు, రామ్ ప్రసాద్ మాట్లాడాడు, అండ్ ఇప్పుడు నీ దాకా వచ్చాం కాబట్టి ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? ఆంధ్రప్రదేశ్ అంతా ఒకవైపు ఉంటే పిఠాపురం అంతా ఒకవైపు. సో పిఠాపురంలో కనపడిన స్టార్ లేదని రకరకాలుగా కామెంట్స్ చేశారు మిమ్మల్ని అందరినీ. కానీ ఈరోజు చూస్తే రిజల్ట్ అక్కడ ఇప్పటికే 65,000 పైగా ఆయన ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఎలా అనిపిస్తుంది గెటప్ సీన్? ఎప్పుడైతే పిఠాపురం నుంచి మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా, శాసనసభ అభ్యర్థిగా నిలబడ్డారో ఆ రోజునే విజయం ఖాయం. సో ఇది ఊహించిందే, ఇది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే. మెజారిటీ అనేది ఇంకా పెరగబోతా ఉంది. సో మనం ఏదైతే అనుకున్నామో అక్కడ వరకు వెళ్తుంది తప్పకుండా. ఇంత శుభసూచకం. చాలా ఈ విజయం కోసం, ఈ కూటమి విజయం కోసం తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల విజయాల వెనకాల చాలా మంది కార్యకర్తల, అభిమానుల శ్రమ, వాళ్ళ ఓపిక, వాళ్ళ సమయం ఇవన్నీ కూడా కేటాయించారు పార్టీల కోసం. తప్పకుండా దాంతో పాటు ప్రజలందరూ ఏకదాటిగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. సో కూటమి విజయం ఇంత భారీగా ఉంటుంది అని నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ముందే ఎక్స్పెక్ట్ చేశారా శ్రీను? అంటే మీరు గాని, ఆది గాని, రామ్ ప్రసాద్ గాని, సుధీర్ గాని, అంటే ఎండలను సైతం లెక్క చేయకుండా మీరు భార్య పిల్లల్ని వదిలిపెట్టి మీరు మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోయి 2 నెలల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు జనసేనకి సంబంధించిన క్యాండిడేట్స్ కి అందరికి కూడా. ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ లో ఉంటుంది విక్టరీ అని? తప్పకుండా ఈసారి విజయం ఖాయం అనేది మాత్రం నిజంగా మా మధ్యలో ఉంది, తప్పకుండా ఉంది. కానీ దానికి మించి ప్రజలు ఒక అభిమానం చూపిస్తూ ఉంటే, ఈ మెజారిటీని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం ప్రజలది. ప్రజల్లో మీరు గమనించిన మెయిన్ అంటే ఎలాంటి స్పందనలు మీ దగ్గరికి ఎక్కువగా వచ్చాయి? ఎందుకంటే మీరంతా కూడా ఇంటింటికి తిరిగారు, గడప గడపకు ప్రచారం చేశారు మీరు అందరూ కూడా. అవును, డోర్ టు డోర్ వెళ్ళాము. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది బాగా అర్థమవుతుంది. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మొహం మీద చెప్పేస్తారు కొంతమంది, వాళ్ళకి వేస్తాం, వీళ్ళకి వేస్తాం. మాకు మెజారిటీ ఆఫ్ పీపుల్, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే ఈసారి తప్పకుండా కూటమికే మా ఓటు, కూటమికే, మీరు అడగవసరం లేదు, మేము వేస్తున్నాం అలా చెప్పడం. నిజంగానే మెజారిటీ ఆఫ్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది అలా చెప్పేటప్పుడు మనం డిబేట్ చేసుకుంటాం కదా ఎంతమంది చెప్తారు ఏంటనేది. సో 99% ఆఫ్ పీపుల్ అందరూ అలా చెప్తూ ఉంటే మేము అది ఎక్స్పెక్ట్ చేసాం. కలిసావా పవన్ కళ్యాణ్ గారిని? కలిసావా ఈ రిజల్ట్ అయిన తర్వాత? ఏమైనా మాట్లాడటం కానీ కలవటం కానీ జరిగిందా? ఇంకా కలవలేదు. ఆయన గెలవడమే కావాలి. నేను కలవడం పక్కన పెడితే ఆయన గెలవడం నాకు ఇంపార్టెంట్. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల పట్ల ఆయన సమస్యల్ని తీర్చాలి అంటే. అంటే పవన్ కళ్యాణ్ నేను అనేది కొన్ని కోట్ల మంది కలని చెప్పుకోవచ్చు గెటప్ సీను. బట్ మీరు ప్రత్యేకంగా ఆయనకు అంత దగ్గరగా ఇష్టపడి, ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడి, ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదు, మనం ఒకరికి మంచి చేస్తున్నాం అనే ఒక ఉద్దేశంతోనే మీరందరూ అక్కడ నియోజకవర్గంలో కష్టపడటం అనేది కొంతమందికి మాత్రం తెలుసు ఇండస్ట్రీలో. బట్ మీరు ఆయన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు రేపొద్దున? అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరా, ఒక హోమ్ మినిస్టరా? మీరు ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రజలకు ఉన్న సమస్యల్ని, ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని తీర్చే హోదా, స్థాయి ఏది ఇచ్చినా ఓకే. సో దానికి కొలమానం అనేది లేదంటావు? ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఏ హోదాలో ఉన్నా ప్రజల పట్ల, ప్రజల వైపే ఉంటారు. తప్పకుండా సమస్యలు తీర్చుతారని మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఏ అధికారం, ఏ హోదా, ఏ స్థాయి లేనప్పుడే ఆయన అన్ని కోట్లు ఆయన జోబుల నుంచి, ఆయన చెమట వచ్చి కష్టపడ్డ డబ్బులు తీసి వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ పరిష్కారాలు తీర్చి చేసిన మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సాయం, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తమైనటువంటి పరిపాలనలో ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూస్తున్నాం లైవ్ లో నాగబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా పిఠాపురం ఇంట్లో
లైవ్ స్క్రీన్ పెట్టి అందరి మధ్య కార్యకర్తల మధ్య కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రిజల్ట్ ని కూడా మీరు చూసారో చూడలేదో? నేను చూస్తాను, పొద్దు నుంచి చూస్తాను ఉన్నాను. చాలా చాలా సంతోషంగా మిస్ అయ్యాను అక్కడికి వెళ్ళడం. యాక్చువల్లీ బాబు గారితో వెళ్ళాలి పిఠాపురం, కానీ కుదరలేదు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే భారీ బెట్టింగ్లు జరిగాయి ఆయన మెజారిటీ పైన కూడా. ఎవరు ఊహించింది మాత్రం డెఫినెట్ గా వస్తుంది. అందరూ షాక్ గురయ్యే మెజారిటీ వస్తుంది. మన ముందే ఏ క్షణంకి మెజారిటీ వస్తూనే ఉంది. మనం మెజారిటీ గురించి మాట్లాడడం అవసరం లేదు. సో ప్రమాణ స్వీకారాలు ఎప్పుడు ఇవి మాట్లాడుకోవాలి. భారీ మెజారిటీ తీసుకు వెళ్తుంది. ఫస్ట్ లిస్ట్ లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ మన ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి, తర్వాత మన బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. సో ఇలా చూసుకుంటూ పోతే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దాదాపు 40,000 చిల్లర అంతే. అంటే ఓవరాల్ గా ఎలా చూడొచ్చు? అంటే ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందని మీకు అనిపించింది అసలు తిరిగారు కాబట్టి? అది బేసికల్ గా ఇప్పుడు ఉన్న పరిపాలన కంటే వీళ్ళు ఏమీ లేనప్పుడే ఎంత చేస్తున్నారు అన్న జనసేన వైపు ఒక మొగ్గు. అలాగే అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పథకాల రూపంలో కానీ, పథకాలతో పాటు అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. రెండు సమన్వయ పరిస్థితి వెళ్ళాలి, అభివృద్ధిని సంక్షేమ పథకాలని రెండు కూడా. సో ఇవన్నీ ఈ కూటమి వస్తే తప్పకుండా అవుతుంది అనే నమ్మకం బాగా గట్టిగా వెళ్ళింది. అలాగే వ్యతిరేకత కూడా ఉంది. అంటే మీ మీద కావచ్చు, ఫ్యామిలీల మీద, పర్సనల్ లైఫ్ మీద చాలా టార్గెట్ చేసి మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు మనం ఈ 2 నెలల కాలంలో చూసాం. అంటే పిల్లల్ని, భార్యల్ని, చెల్లెల్ని ఇంక్లూడ్ చేసి కూడా, అంటే ఆది ఇందాక లైవ్ లో చెప్పాడు, అమ్మల్ని, నాన్ని, చెల్లెల్ని, అన్నల్ని వీళ్ళు వాళ్ళు తేడా తెలియకుండా ఇష్టానికి మమ్మల్ని ట్రోల్ చేశారు అని కూడా. బట్ నీ విషయంలో బాగా బాధ అనిపించిన అంశం ఏంటి? ఈ 3 నెలలు ఆ పార్టీతో ట్రావెల్ అయ్యి ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వస్తాయిలే అనుకుని వెళ్ళావా, లేకపోతే వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నప్పుడు ఇదేంట్రా బాబు ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనిపించింది ఎప్పుడన్నా మీకు? లేదు, అంటే నేను లాస్ట్ ఎలక్షన్ కూడా భీమవరం వెళ్ళి క్యాంపెయిన్ చేశాను కదా, లాస్ట్ ఎలక్షన్ కూడా జనసేన తరఫున. సో అప్పుడే మొదలైంది. సో ఈసారి కూడా ఇంకా తారాస్థాయికి వెళ్ళింది. సో ఫ్యామిలీస్ ని, మా అమ్మల్ని అందరినీ, ఇంకా మా ఇంట్లో మా ఆడబిడ్డలు అందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడడం, ఒక క్షోభకు గురి చేసేంత రీచ్ లో కమెంట్స్ చేయడం అనేది జరిగింది. అని ఏంటంటే, ఒకటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక అభిమానం, ఒకరి మీద అభిమానాన్ని మన మీద ద్వేషంగా మార్చుకుంటున్నారో, సో నేను కూడా అంతే. ఇప్పుడు ఒకరి మీద అభిమానం, ఎవరికైనా వాళ్ళ మీద అభిమానం కొద్దీ వాళ్ళకి పనిచేయడం తప్పే లేదంట ప్రజాస్వామ్యంలో. సో మరీ ముఖ్యంగా మనకు బాగా తెలిసిన వ్యక్తి, మా ఇండస్ట్రీ పర్సన్. సో ఆయన సేవాగుణం తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు. అందుమూలన నేను ఆయనతో పాటు జర్నీ చేయాలి, ఆయనకు సపోర్ట్ గా వెళ్ళాలి మేమందరం అని చెప్పి, మేమందరం ఆది కానీ, సుధీర్ కానీ, రామప్రసాద్ గారి, అందరూ చాలా మంది జరుగుతుంది ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. సో ఆ క్రమేణా మేము కూడా వెళ్ళాలనుకున్నాం. సో అది తప్పే ఉందంట. నేను ఫస్ట్ తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసినంత మాత్రాన అంతంత పరుషవాక్యాలు, అంతంత దిగజారుడు కమెంట్లు అనేది చాలా, అంటే ఆ కమెంట్లు ఇప్పటికీ కూడా నేను క్షమించే ధోరణే ఉంటది. అంటే మీన్స్ నేను దాన్ని ఎక్కువ తీసుకోను. ఎందుకంటే అది పరిణితి చెందని వ్యక్తులు చేసే కమెంట్లు. నిజంగానే పరిణితి అనేది ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటే అవును తప్పే ఉంది, మనం ఈ పార్టీ సపోర్ట్ చేస్తాం, అలాగే తన పార్టీ సపోర్ట్ చేసుకోవాలి, తప్పే ఉంది అని అనుకోవాలి. అనుకోకపోగా ఇలా అనడం అనేది ఏంటంటే, వాళ్ళందరూ కేవలం ఒకరిని మెప్పు పొందించడం కోసమో, లేకపోతే మనల్ని అటువైపుగా ఆ ప్రయాణాన్ని అడ్డుకోవడం కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వాటిని, ఎందుకంటే మన గెలుపు ముఖ్యం. సో 9వ తారీఖు నువ్వు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే నీ 2 కళ్ళతో చూడాలనుందా? 100% ఎవరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా, అంటే ఫిగర్స్ చూసినప్పుడు ఏమనిపించింది శ్రీను? అంటే దాదాపు 160 పైగా దూసుకుపోతుంది కూటమి. చెప్పాలంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 151 మించి ఇంకా రావులే ఏ పార్టీకి అనుకున్నారు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వైసీపీ చరిత్రలో నిలిచిపోతుంది అనుకున్న వాళ్ళకి బ్రేక్ పడిపోయి ఈ విధంగా దూసుకుపోవడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ప్రజలు కోరుకున్నారని అనిపిస్తుంది. అంటే ప్రజలు నిజంగా కోరుకున్నారు, అంటే ఏకదాటిగా కోరుకున్నారు. ఏ నియోజకవర్గాల వయసు అభ్యర్థులు బట్టినో, పార్టీ బట్టినో, వాళ్ళు చేసిన అభివృద్ధి బట్టినో, సంక్షేమాలు బట్టినో
లేకపోతే వాళ్ళ మీద ఒక వ్యతిరేకత బట్టి మారిపోతూ ఉంటాయి సినారియోస్ అన్ని. ఉమ్, సో కానీ ఈసారి మాత్రం ఏంటంటే యునానిమస్ గా ప్రజలందరూ ఏకదాటి మీద ఉన్నారు, వాళ్ళు ఫిక్స్డ్ సింక్ లో ఉన్నారు. ఉమ్. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరిని ట్రోల్ చేశారు, మెగా భజన్ చేయకపోతే ఇండస్ట్రీలో ఆఫర్స్ రావు అనేది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు గట్టిగా సమాధానం ఇప్పుడు? మెగా స్టార్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమాలకు వచ్చాం ఫస్ట్ థింగ్. ఉమ్, తర్వాత ఏంటంటే ఈయన చేసిన సినిమాలు, మిగతా వాళ్ళు చేసిన సినిమాలు మెగా ఫ్యామిలీలో చేసిన దానికంటే మిగతా అందరితో పంచుకుంటూ వస్తే బయట కూడా చాలా ఎక్కువ చేశాం. ఇక్కడ ఏంటంటే నిజంగా మనకి టాలెంట్ లేదు, మనకి ఇది లేవు అని అనుకున్నప్పుడు మీరు ఈ మాట అంటే నిజంగానే అది వాస్తవం కావచ్చు అని అనుకోవచ్చు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒక ప్రతిభ ఉంటే, అది కష్టపడుతున్నాడని తెలిస్తే తప్పకుండా వాడికి చేతులు నడిపిస్తారు, భుజం తట్టి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అంతేగాని ఏదో మేము నిజంగా స్వతహాగా మేమందరం ఏంటంటే సినిమాల్లో ఆఫర్ల కోసం అయితే మాత్రం నిజంగా కాదు, 200% కాదు. ఒక మంచి వ్యక్తి వైపు, ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి వైపు ఉండాలి, ఆయన గెలవాలని కోరుకున్న వ్యక్తులు మేము ఉన్నాం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇంత విక్టరీ ఇచ్చారు, అండ్ ఎస్పెషల్లీ పిఠాపురంలో మీరు బాగా విస్తృతంగా తిరిగారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రజానీకానికి? అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఫస్ట్ ఏం చెప్తారు? కంగ్రాచులేషన్స్ కాకుండా ఎవరెవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్యకర్తలు, అభిమానులు చాలా చాలా కష్టపడ్డారు ఎండల్లో. ముఖ్యంగా పార్టీ అధినేతలు చంద్రబాబు గారు ఆ ఏజ్ లో కూడా నిజంగా చెమటోడ్చి అంత ఎండల్లో తిరగడం అనేది మామూలు విషయం కాదు, చాలా ఇన్స్పిరేషన్ అది. అలాగే 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా గెలిచిన ప్రతి చోట ప్రతి నాయకుడిని గెలిపించుకున్న ఒక చరిత్ర ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన తరఫున. ఇది నిజంగా ఒక పాఠ్యాంశం అయ్యే ఒక పెద్ద ప్రక్రియ ఇది. సో నిజంగా నేను కంగ్రాచులేషన్స్ అంటే ఎలా చెప్పాలనుకున్నానంటే, ప్రమాణ స్వీకారం వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారంలో నాకు ఈ రిజల్ట్ తెలిసిన నా కళ్ళు నిజంగానే ఒక తెలియని భావోద్వేగానికి గురైపోయాను నేను ఆల్రెడీ. సో ఆ రోజును చూసి అక్కడ చెప్పాలంటే ఆ కళ్ళతో చెప్పాలి కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. మీరు కోరుకున్నారు, కూటమిని నిలబెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీను, లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.